మచ్చా మతం అంటే విడగొట్టేది కాదు మచ్చా, కలిపేది. ఈ రాజకీయ నేతలు కావాలనే మత కళలు లేపుతున్నారు మచ్చా. అవురా కేశవ, నేను కూడా చాలా చూసినా. అయినా ఈ విషయం మీద నీతోటి కన్నా ఆ ఎప్పిలతో మాట్లాడతా. ఓ పారి వినో, ఏయ్ నేను చెప్పేది నీకే వినో. ఒకప్పుడు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు ఓట్ల గురించే ఇంకా ఈడ కనబడుతున్న ఫోటోను బాగా చూడా కనబడుతుందా? ఈయన హిందువుల ఇంటికి వచ్చినాడు, క్రిస్టియన్ ఇంటికి వచ్చినాడు, క్రైస్తవుల ఇంటికి వచ్చినాడు, ఇంకా మన సిక్కింల ఇంటికి వచ్చినాడు. మతాలు కాదు, కులాలు, చిన్న చిన్న కులాల ఇంటికి కూడా వచ్చినాడు. అప్పుడు యాదికి రాని కులము, మతము, భేదము పదవి ఎక్కిన తర్వాత, ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఇగో ఈ అప్పే కనబడుతున్నాడా బాగా చూడు. ఆ అప్పి మాట్లాడే తేరు ఎట్టా ఉన్నదే. అయినా సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పుతా ఇనో. మన మతాన్ని పూజించాలా, పరమతాన్ని గౌరవించాలా. ఇంకా ఈయన చెప్ప ఎట్టా ఉన్నదప్ప. అయినా ఈ రాజకీయాలకు మన సొంత పని లేదప్ప. ఫ్రీగా కూర్చొని మెక్కుకుంటూ ఫోన్లో చూస్తావే న్యూస్. అప్పుడు వీళ్ళు ఫేమ్ అవడం తప్ప దేనికి లేదప్ప. నీ గురించి నువ్వు ఆలోచించుకో. రాజకీయ విషయాలు మాట్లాడడానికే, కులాల గురించి మాట్లాడడానికి, మతాల గురించి మాట్లాడడానికి అత్తున్నారు తప్పించి 300 బిడ్డల మానాల గురించి మాట్లాడడానికి. మొన్న చిన్న పిల్లలు రేపు చేస్తే రేపు చేసి చిన్న పిల్లలప్ప, వాళ్ళకు అసలు దంటేనే తెలియదు. కుక్కలు తినే ఆ పశవాన్ని, ఆ శవం కూడా ఆ బిడ్డల తల్లిదండ్రులు దొరకలేదు అప్ప. అలాంటి న్యూస్లు నీకు నాకు ఎప్పటికీ అవసరం లేదో. కానీ ఐఆమ్ సనాతన హిందూ, ఐఆమ్ సనాతన హిందూ అంటే లైకులు, షేర్లు, కామెంట్లు. భారత మాత రక్షణ కోసం బార్డర్లో ప్రాణం సైతం లెక్క చేయని రక్షణ సైనికుల ప్రాణాల త్యాగాలకు విలువలేని నా దేశంలో స్వతంత్రం రాలేదప్ప. స్వతంత్రం రాలేదో.